బీసీలకు 42% రిజర్వేషన్ల వ్యవహారంపై మాజీ జస్టిస్ వి ఈశ్వరయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. నార్మల్గా అయితే ఈ పిటిషన్పై కోర్టు స్టే ఇవ్వాల్సి ఉంది, కానీ ఇది బెంచ్లో ఉన్న న్యాయమూర్తి నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని అన్నారు. స్టే ఇస్తే ఒక రకమైన ఫలితాలు ఉంటాయన్న ఆయన, స్టే ఇవ్వకపోతే ఎలక్షన్స్ జరుగుతాయని అన్నారు. కానీ దీనిపై కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది, కాబట్టి ఎన్నికలు జరిగినా మళ్లీ రద్దు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అన్నారు. జీవోను 9th షెడ్యూల్లో కలిపిన తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయాన్ని వెల్లడించారు. ఏదైతే పదే పదే మనం స్టేట్మెంట్లు ఇస్తున్నామో, ఈ 42% రిజర్వేషన్స్ ఉన్న న్యాయసూత్రాల ప్రకారం మరి సహజంగా అది స్టే కావాలది. కానీ ఒక్కొక్కసారి కోర్టుల ఒక జడ్జి యొక్క స్థితిని బట్టి, అంటే జడ్జి యొక్క తను యొక్క అంటే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే బెంచ్ ఉందో, ఇప్పుడు మనకు త్రిపురకి వెళ్ళి హానరబుల్ చీఫ్ జస్టిస్ వచ్చినారు, వారి బెంచ్ మీద ఉంది. ఆ బెంచ్ మీద మనం కొన్ని పూర్వపరాలు మనం పరిశీలించినట్లయితే అడ్మిషన్నే స్టే ఇవ్వకపోవచ్చు అనే కొన్ని అనుమానాలు రేకెత్తించబడుతున్నాయి. కాబట్టి స్టే ఇస్తే అదొక రకమైన పరిణామాలు ఉంటాయి. స్టే ఇవ్వకపోతే ఈ ఎలక్షన్స్ జరుగుతాయి, కానీ సబ్జెక్ట్ టు ది ఫర్దర్ ఆర్డర్స్ ఆర్ రిజల్ట్ ఆఫ్ ద రిట్ పిటిషన్ అని చెప్తారు. కానీ ఫర్దర్ ఆర్డర్స్ ఇంకొక బెంచ్ వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది, బెంచ్ మార్పు రావడానికి ఆస్కారం ఉంటుంది. లేకపోతే స్టే రాకపోతే అపోజిషన్ పార్టీలు సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఏదైనా అల్టిమేట్గా ఈ యొక్క ఎలక్షన్స్ జరిగిన, రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన ఎలక్షన్స్ రద్దుపరిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి స్టే ఇవ్వకపోయినంత మాత్రాన మనం సంతోషపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్టే ఇవ్వకపోతే 42% రిజర్వేషన్స్ ఎలక్షన్స్ జరిగి డబ్బంతా ఖర్చు పెట్టుకొని మళ్ళీ క్యాన్సిల్ చేసేసుకుంటే మళ్ళీ డబ్బు ఖర్చు పెట్టుకునే పరిస్థితి వస్తే చాలా కష్టం అవుతుంది. కాబట్టి 9th షెడ్యూల్లో కలిపినాక ఎలక్షన్స్ జరిపితేనే అది పర్మనెంట్గా 5 ఏళ్ళ కాల పరిమితి సక్రంగం ఉంటుంది. ఇది మధ్యన త్రిశంకులో ఊలాడది. కాబట్టి ఇప్పుడు నా యొక్క బీసీ బంధువులకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వినపం ఏంటంటే, స్టే ఇవ్వకపోతే 42% రిజర్వేషన్, మొత్తం 67% రిజర్వేషన్స్ అవుతాయి. ఆ 33% ఓపెన్లో ఉంటాయి. ఆ 33%ని ఒక ఎస్సీలకు ఇంకొక 6-7% ఎక్కువ ఇచ్చి, ముస్లిమ్స్కి ఎక్కువ ఇచ్చి, బీసీలకు ఈ యొక్క 42 ప్లస్ ఇంకొక 20 అంటే 62-64% బీసీలు కైవసం చేసుకోవాలి. 100% వాళ్ళు లోకల్ బాడీస్లో కైవసం చేసుకోవాలా. ఒకవేళ మనకు స్టే రాకపోయినా 50% లోబడి ఎలక్షన్స్ జరపాలన్నా కూడా 50% ఓపెన్ ఉంటుంది. సో ఇదే పద్ధతి ప్రకారం 50%, 10% ఉన్న అగ్రకులాల యొక్క అది మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ పంచుకోవాలని నా యొక్క యాక్షన్ ప్లాన్ ప్రకారం నిన్న ఏదైతే సమావేశం జరిగిందో దాని ప్రకారం నేను ఆలోచించడం జరిగింది. రేపు ఈ స్టే ఇచ్చినా ఇవ్వకపోయినా దీని యొక్క పర్యవసానాల మీద, ఫర్దర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీద రేపు మార్నింగ్ మీటింగు శ్రీనివాస్ గౌడ్ గారు, విశారదన్ మహారాజు, చిరంజీవులు, ఇంకా మరి ఎంతోమంది మేధావులు, తర్వాత ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ కూడా రేపు ఒక యాక్షన్ ప్లాన్ ప్రకారం నిర్ణయించుకుందాం. కాకపోతే నా యొక్క సోదరి వాళ్ళందరికీ విన్నపం ఏంటంటే, స్టే రానంత వరకు హతాశపడవలసిన అక్కర్లేదు, లేకపోతే స్టే వస్తే కూడా సంతోషపడవలసిన అవసరం కాదు. కానీ మన యొక్క యాక్షన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చాలా ఇంపార్టెంట్ అని ఈ సందర్భంగా మీ అందరితో మనం చేయదలుచుకున్నాం.